ఫ్రెండ్స్, రైతు బిడ్డ నాగార్జున యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. నేను ఈరోజు అయితే ద్రాక్ష పంట గురించి చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎకరంలో ద్రాక్ష పంట సాగు చేస్తే మనకి ఎంత పెట్టుబడి వస్తుంది, మనము మొక్క నాటిన రోజు నుంచి మనకి ఎన్ని రోజులకు పంట వస్తుంది, ఆ మొక్క జీవితకాలము ఎన్ని సంవత్సరాలు, ఇలాంటి విషయాలన్నీ చెప్దామని వీడియో చేస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి, ద్రాక్ష పంట పండించేది చాలా ఈజీ అండి. నేను చెప్పేవన్నీ ఫాలో అయితే చాలామంది ద్రాక్ష పంట ఎట్లో ఏం కథ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరేం అలాంటి అపోహలేం పెట్టుకోవద్దండి. నేను చెప్పేవన్నీ పాటిస్తే చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ఓ ఎకరంలో మనం ద్రాక్ష పంట సాగు చేయాలంటే 3 నుంచి 3,50,000 దాకా పెట్టుబడి వస్తుందండి. తర్వాత వచ్చేసి ఈ 3,50,000 ఏటికేటికి అవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి రాళ్ళు, ఆ రాళ్ళకి, తంతికి, మొక్కలకి, తర్వాత వచ్చి కూలీలకి, వీటికన్నిటికీ కలుపుకొని 3 నుంచి 3,50,000 దాకా అవుతుంది ఓ ఎకరంలో. మనకు మొక్కలకైతే మనం మొక్క నాటిన రోజు నుంచి 1.5 సంవత్సరానికి మనకు పంట చేతికి వస్తుంది. తర్వాత వచ్చేసి దీని జీవితకాలం ఎంతంటే 15 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అండి. ఆ 15 సంవత్సరాలు బాగా దిగుబడి వస్తుంది. 15 సంవత్సరాల తర్వాత మనం మెయింటెనెన్స్ని బట్టి దిగుబడి వస్తూ ఉంటుంది. ఇదండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నవంబర్ నెల కదండి, నవంబర్ నెల మనం మొక్కలు నాటామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నవంబర్ నెలకి మనం ఇలా మేమైతే కట్ చేసాము. ఇలా కట్ చేస్తే ఇలా ఇగుర్లు వస్తాయి. ఈ ఇగురులో ఆ కొమ్మ పక్కన చూశారు కదా, నేను ఇందాక చిన్న కొమ్మ వచ్చింది, దాన్ని పిలకలు అంటాం మేము. ఇక్కడ చిన్న ఇది ఉంది, పిలకండి. ఆ పిలకనే మనం బాగా డెవలప్ చేసుకుంటే ఈ కొమ్మని అనేది 6 నెలలు పెంచుకోవాలి. 6 నెలల తర్వాత 7 నెలలకు పడితేనే మనము తోటనంతా ఇప్పుడు ఎలా చేసాం మొత్తం అంతా ఇలా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఇలా ఇగురు వస్తుంది. ఇగురులోనే ద్రాక్ష గెల వస్తుందండి. ఇది దీని ప్రాసెస్. అప్పుడు మనము 6 నెలల తర్వాత మనం కట్ చేసి ఉంటాం కదండి, ఆ కట్ చేసిన రోజు నుంచి కరెక్ట్గా 90 నుంచి 100 రోజుల లోపల పంట అయిపోతుంది. ఇదండి. తర్వాత వచ్చేసి మనము వీటికి మందులు ఏమేమి వాడతారంటే, మనము ఆటోమేటిక్గా వేరే వాటర్ మిలన్ కానీ, దోసకు కానీ, ఇలా డౌనీకి ఏమైతే స్ప్రే చేస్తాము సేమ్ అదే మందులు స్ప్రే చేస్తామండి. వీటికైతే సపరేట్గా ఏం మందులు స్ప్రేయింగ్ ఏమి ఉండవు. వాటికి వాడేటివి వీటికి వాడతారు. సో ఫ్రెండ్స్, ఇది దీని ద్రాక్ష పండు గురించి. మా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.